కానిస్టేబుల్ రాసలీలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ నామోదర్ నాగరాజు సతీష్ ను సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హోంగార్డ్ రాజును పోలీస్ శాఖకు చెందిన మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు తిరిగి పంపారు. ముగ్గురు కానిస్టేబుల్స్ స్పా సెంటర్ నుంచి లంచాలు వసూలు చేయడమే కాకుండా అక్కడుండే యువతులతో స్నేహం పెంచుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు సిపి. స్పా సెంటర్ల ముసుగులో ఇప్పటికే వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారంటూ పోలీసులు తనిఖీలు చేస్తుంటే వాటిని అరికట్టాల్సిన పోలీసులే వాటిని ఎంకరేజ్ చేయడము ఇది సిపి దృష్టికి వెళ్లడంతో దానికి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, ఏంటి, ఎంతమంది పోలీసులను అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, ఏదైతే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మరోసారి సీరియస్ కావడం జరిగింది. వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న కానిస్టేబుల్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మధురానగర్ పోలీస్ స్టేషన్ చెందిన ముగ్గురు కానిస్టేబుల్ దామోదర్, నాగరాజు, సతీష్, అలాగే ఈ హోంగార్డు రాజు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వ్యభిచార గృహాల మీద చర్య తీసుకోవాల్సింది పోయి వాటిని కొనసాగించేందుకు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి అలాగే వాళ్ళకు అండగా వీళ్ళు నిలబడుతున్నట్లుగా కమిషనర్ కి నివేదిక అందింది. దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత అది వాస్తవం అంటూ నివేదిక అందడంతో ఈ కానిస్టేబుల్ దామోదర్, నాగరాజ్, సతీష్ లను సస్పెండ్ చేయడమే కాకుండా ఈ హోంగార్డ్ రాజును తిరిగి ఎంటీఓ కార్యాలయానికి పంపించడం కూడా జరిగింది. భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక ఇలాంటి వ్యభిచార గృహాలు కానీ సంఘ విద్రోహ శక్తులకు కనుక మద్దతుగా నిలబడి పోలీసులు కనుక చేస్తే ఇక సస్పెన్షన్ ఉండదు, ఏకంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సంధ్య, కృష్ణ, ఎలా ఈ విషయం బయటికి రావడం జరిగింది? ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ కట్ గా విజువల్స్ ఉన్నాయనేసి అంటూ అధికారులు తెలుపుతున్నారంటే విషయం అంటే స్పా నిర్వాహకులు ఏమన్నా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక బయటకు పెట్టారా, లేకపోతే నిఘా విభాగంలో నుంచి ఈ విషయం బయటకు వచ్చిందా, ఎలా వచ్చింది ఇది? వాస్తవానికి ఈ మధురానగర్ లోని ఈ జనాల నివాసాల నడుమ ఈ వ్యభిచార గృహాలు అనేవి కొనసాగుతుంది. దీనిపైన స్థానికంగా పోలీస్ స్టేషన్ లో అనేక సార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా సరైన రీతిలో స్పందించలేదు. చర్యల కోసం, తనిఖీల కోసం వచ్చిన ఈ కానిస్టేబుల్ అందరూ కూడా వారికి మద్దతుగా నిలబడుతూ వారి దగ్గర నుంచి ప్రతి నెల మామూలు రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. స్థానికులు ఈ విషయాన్ని మొత్తం కూడా వారికి తెలియకుండా సీక్రెట్ గా వీడియోలు తీసి అవన్నీ కూడా సిపికి పోస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ వీడియోలను పరిశీలన చేసిన తర్వాత ఆ తదనంతరం పోలీసులు అధికారుల పైన ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ నుంచి నివేదిక ఎప్పుడైతే రిపోర్ట్ అందిందో ఆ రిపోర్ట్ నేపథ్యంలోనే కానిస్టేబుల్ పైన కూడా చర్య తీసుకున్నారు. ఇందులో కనుక సంబంధిత స్టేషన్ ఇన్స్పెక్టర్ గాని, ఎస్ఐలకు కానీ, పై అధికారులకు కానీ వాటాలలో కనుక వారికి కూడా సంబంధం ఉంటే ఖచ్చితంగా వారిపైన కూడా చర్య తీసుకుంటానని స్పష్టం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.